ఆయన ఎందుకు అవుతాడు పెద్దమ్మ గారు బామ్మ దగ్గరకు వస్తుంది. నమస్తే తల్లి, బాగున్నావా? అందరికీ ఏంటి ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా కూడా మాట్లాడతారు. అవునా? అరే ఏమంతా ఇక్కడ చూసి అన్నా సార్ అనవకాశం అనవకాశం ఇక్కడ చూడనా చూడనా ओम शुभ शुंभराज्ञाय प्रवर्तमानः विधिपरार्थे अयं मुहूर्तस्तु अघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वदेवेभ्यो नमस्ते सर्वमानेन परिरक्षन्तु अपवर्तते स्यादिक्षो नमस्ते नमः ओम गणानां द्वाः गणपतिं नमामहे హోటల్ రావని చెప్తున్నాయి. చెప్పాలి పేపర్లో ఫోటో వస్తుంది. ఈ 2-3 దగ్గర దగ్గర కింద కవర్ తీసిరా అది ఇట్లా పెట్టి ఇది కూడా పెట్టండి. ఈ ఫోటో వస్తాను చూసుకోండి. నీ ఫోటో ఇదే కరెక్ట్. పోయాము ఆ చెట్టుకి అనవకాశం వాళ్ళ చేతులు కూడా మండల ఆఫీస్ ఇది సెక్రటరీ. చాలా సంతోషం. మల్లాపూర్ తండా గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మాజీ సర్పంచ్కు, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులందరికీ, తండావాసులందరికీ, పాత్రిక సోదరులందరికీ నా నమస్కారం. మనకు తెలుసు, మనమందరం ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాం. ఇలా ప్రజా జీవితానికి అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి గత ప్రభుత్వాలు కూడా మనందరికీ తెలుసు
పంచాయతీరాజ్ వ్యవస్థను గ్రామాలను పటిష్టపరచాలి, గ్రామాల్లో అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే 74-75 అమెండ్మెంట్ తేవడం జరిగింది. 74-75 అమెండ్మెంట్ రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. ఇవాళ మహిళా రిజర్వేషన్లు కూడా చూడండి, ఇవాళ ఒక జెడ్పీటీసీ మహిళ ఈరోజు నిలవడం అంటే ధైర్యంగా మాట్లాడగలుగుతుందంటే ఆ రోజు పంచాయతీరాజ్ చట్టం రిజర్వేషన్ల వల్ల ఇవాళ గ్రామాలన్నీ కూడా పటిష్టపరుస్తున్నాం. తిన్న తండలో ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నామంటే మనం అందరం కూడా అభివృద్ధి దశలో ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఇవాళ రాజకీయాలు వస్తుంటారు పోతూ ఉంటారు, పాలకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత కమిట్మెంట్ మనం ఏమైతే మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడాలి. ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు మన మీద బాధ్యత ఉంటుంది, పూర్తి బాధ్యత ఉంటుంది. కాబట్టి మనమంతా ప్రజాసేవకులం కాబట్టి మన బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమం మరి మాజీ సర్పంచ్ గారు కూడా ఒక చిత్తశుద్ధితోని వాస్తవానికి ఏ మాటకు ఆ మాట డబ్బులు ఇవ్వనప్పటికీ ఖాళీ ప్రొసీడింగ్లు ఇచ్చినప్పటికీ ధైర్యంతో గ్రామ పంచాయతీ పూర్తి చేసిందంటే నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిధులు సరిపోయినప్పటికీ కూడా ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు పూర్తిగా వారికి ఒక మద్దతు అండ తెలిపి ఈ పూర్తి చేసినప్పుడు మా మీద కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న బాధ్యత నాకు కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఇది ప్రజల అవసరానికి తండావాసుల అవసరాలకు ఇచ్చిరు. కాబట్టి ఆ రోజు పొరపాట్లు జరిగినప్పటికీ ఈరోజు సరి అయిన నిధులు కేటాయిస్తాం. తప్పకుండా ఆ సర్పంచ్ గారికి అన్నీ అంటే ఆ గ్రామ పంచాయతీకి అయిన ఖర్చు తప్పకుండా ఈరోజు కాకుండా కొద్దిగా టైం తీసుకున్నప్పటికైనా డబ్బులు ఇప్పించే బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇలా మంచి కార్యక్రమం ఇక్కడ శ్రీకారం చుట్టినందుకు ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడే వస్తుంటే బాలశివరెడ్డి అని చెప్పి ఈ తండకు చేయాలి ఎమ్మెల్యే గారు అని చెప్పి అయితే దీనికి ఒకటే చెప్తున్నా, మాజీ సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న ఇంకో మాజీ సర్పంచ్ సుజాత కూడా ఎవరు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా నేను మీ అదృష్టం ఒకటి ఏముందంటే ట్రైబల్ వెల్ఫేర్కు సెక్రటరీ శరత్ అని మన ఎస్టీ అతని ఐఏఎస్ కాబట్టి కన్ఫర్మ్ ఐఏఎస్ కాబట్టి ఆయన ఉన్నాడు. కాబట్టి మీ వాటా ఈరోజు ప్లానింగ్లో పెడతా ఉన్నారు. కాబట్టి మన తండాలన్నీ కూడా ఒకసారి కలిసి నేను కూడా కలిసిన తప్పకుండా ట్రైబల్ వెల్ఫేర్ దాని డెవలప్మెంట్ కింద తప్పకుండా డీలను వాళ్ళని మీ దగ్గర పంపిస్తా. మాజీ సర్పంచ్ మీరు అందరు కూడా కలిసి కొద్దిగా ఒక ప్లాన్ వేసుకొని తండలకు సపరేట్ పెట్టించుకోండి. ఇంతకుముందు కూడా ఇచ్చిరంట అని చెప్పి ప్రొసీడింగ్ ఇచ్చిరంటారు. ఏ ప్రొసీడింగ్ ఇచ్చినా నమ్మకం లేదు, ఉన్న వాసన చెప్పిన ఏ మాటకు ఆ మాట ప్రొసీడింగ్లు ఇచ్చిరే తప్ప దానికి గ్రాంట్ లేదు, ఏం లేదు. చాలా ఇబ్బందులు పడ్డారు. గౌరవ జెడ్పీటీసీ గారు కూడా తెలుసు ఆ విషయాలు, ఎంపీపీ గారు కూడా తెలుసు ఆ విషయాలు. కాబట్టి ఏ మాట కామడా చెప్తున్నా వాళ్ళు కూడా సాయశక్తులు వాళ్ళు కృషి చేశారు. కొద్దిగా ఆర్థికంగా అందరం ఉన్నోళ్ళం కాబట్టి జేబులకి వెళ్ళి పెట్టి కూడా కొన్ని గ్రామాలలో కొందరు కార్యకర్తలను కూడా మేము సంతృప్తి పరుస్తున్నాం. వాళ్ళ లెవెల్లో వాళ్ళు పరుస్తున్నాం, మా లెవెల్లో మేము కూడా పరుస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత పరిచినప్పటికీ బడ్జెట్ ప్రభుత్వమే కేటాయించాలి. కాబట్టి మేము అరకొర నిధులు ఇబ్బందులు పడ్డా కూడా మేము అందరం కూడా ఇప్పుడే గూడూరుకు 2 మోటార్లు కావాలంటే ఇప్పుడు జేబులకి వెళ్ళి వస్తాం. అంటే పరిస్థితి అది ఉంది. సమస్యను పరిష్కరించడానికి వారు కూడా కృషి చేశారు. పాపం వాళ్ళు గెలిచినా కూడా కొద్దిగా ప్రాధాన్యత లేనప్పటికీ వాళ్ళు సొంత ఖర్చులతో కూడా బాగా తిరిగిరు, బాగా చేసిరు. వారి యొక్క ఇలా 5 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. తప్పకుండా వారికి గౌరవం దక్కింది, గౌరవంగా పనిచేసి వాళ్ళు చాలా బాగా తిరిగారు, బాగా పనిచేసారు అని చెప్పి కూడా నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. మాకు తోచిన సన్మాన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా రండి, మీరు అందరూ కూడా అందట్లో మనం గౌరవించాలి. ఆ ప్రజాప్రతినిధులను వాళ్ళు సేవ చేశారు కాబట్టి మన బాధ్యత. కాబట్టి మరి గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాలు నా వంతు కృషి తప్పకుండా చేస్తా. మీ మీద ₹1 పడకుండా చూసే బాధ్యత నాదని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం పిలిచిన మీ అందరికీ, తండావాసులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. వచ్చినందుకు ఈరోజు మేము సర్పంచ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల ముందు ఒక్క అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ ఒక రోడ్డు సీసీ రోడ్డు కూడా లేకుండే ఈరోజు 5 సంవత్సరాలు చేసినాము. అలాగే ఒక రోడ్డు ఉంది మల్లపూర్ తాళ నుంచి గ్రామ పంచాయతీకి బుద్ధలాగా ఉంది. మన ఎమ్మెల్యే గారు చేయాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. చెప్పండి. గ్రామ పంచాయతీ గౌరవనీయులు ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు ఎంపీపీ గారికి
మరియు నాతోటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగు గతంలోనే శాంక్షన్ అయినప్పటికీ బిల్డింగు రూపుదిద్దుకోవడం అనేది ఇవాళే జరిగింది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మాజీ ఎమ్మెల్యే గారికి మరియు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మల్లాపూర్ విలేజ్కి జెడ్పీటీసీ ఫండ్ కూడా నేను రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మహిళా సంఘం బిల్డింగ్ కానీ గతంలో ఇవ్వడం జరిగింది. ఈ సభాముఖంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ధన్యవాదాలు. నేటి మల్లాపూర్ తాండా నూతన పంచాయతీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ను ఈరోజు 2/7/2024 నాడు మా షాద్నగర్ ఎమ్మెల్యే పేదల ఆశాజ్యోతి శంకరన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. వాస్తవానికి గతంలో మా కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం లేట్ అయింది. దానికి నా వంతు సహకారాన్ని మాజీ సర్పంచ్ గారికి అందించి వాళ్ళ ఆధ్వర్యంలో తండావాసులు అందరి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా శంకరానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి మా జెడ్పీటీసీ గారికి, మా ఎంపీడీఓ గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి అందరూ సీనియర్ నాయకులకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.